తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ. తమిళనాడు ప్రభుత్వం కొత్త ప్లాన్. ఇళ్ల కోసం సీఎం విజ్ఞప్తి. కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్. విద్యాశాఖ మంత్రిపై రాహుల్ ఫైర్. బీజేపీపై తీవ్ర విమర్శలు. ఎంత దూరమైనా పని చేయాలి. యువ ఉద్యోగులకు జగ్గారెడ్డి సూచన. సింహాచలం గిరి ప్రదక్షిణ. విశాఖలో భారీ ట్రాఫిక్ జామ్. 16 ఏళ్ల బాలుడి సాహసానికి ట్రంప్ ప్రశంసలు. వైట్ హౌస్ కు ఆహ్వానం. ఉక్రెయిన్లో చిక్కుకున్న 13 మంది భారతీయ నావికులు. ప్రాణభయంతో ఎస్ఓఎస్. పేపర్ లీక్ పై రాహుల్ ఫోకస్. పార్లమెంట్లో కాంగ్రెస్ పోరాటం. హైడ్రాకు కాంగ్రెస్ మద్దతు. తుమ్మిడికుంట వద్ద భారీ ర్యాలీ. అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. స్కూల్కు వెళ్లే పిల్లలు ఆనందంగా చదువుకోవాలి. మంచి పౌష్టికాహారం కూడా తినాలి. అదే ఆలోచనతో తమిళనాడు ప్రభుత్వం ఓ కొత్త ప్లాన్ చేస్తోంది. మిడ్ డే మీల్లో వారానికి ఒక రోజు చికెన్ బిర్యానీ పెట్టాలని చూస్తోంది. దీంతో పిల్లలకు పోషకాహారం అందడమే కాదు, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోందని భావిస్తోంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ప్రభుత్వ స్కూల్ పిల్లలకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 11,56,000 ఇళ్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పేదలకు ఆవాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత 10 ఏళ్లలో ఈ పథకాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో చాలా మంది పేదలకు ఇళ్లు రాలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో 11.56 లక్షల అర్హులైన కుటుంబాలను గుర్తించామని వివరించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో మరిన్ని పనులకు అనుమతి ఇవ్వాలని, రైతులు కూలీలకు ఉపయోగపడే పనులను చేర్చాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ 2 విధాలుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఒకవైపు పార్లమెంట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్, మరోవైపు తెలంగాణలో తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పే రాహుల్ గాంధీ ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలని చెప్పుకొచ్చారు. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మంచి విద్య కోసం విద్యార్థులు పోరాడుతుంటే బీజేపీ ప్రభుత్వం రేపిస్టులను సమర్థించే వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించిందని ఆరోపించారు. రేపిస్టులకు రక్షణ అవసరమని చెప్పే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండడం విద్యార్థులకు, విద్యా వ్యవస్థలకు అవమానమని చెప్పుకొచ్చారు. కేంద్ర కేబినెట్లో ఎంతో మంది ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తినే ఈ పదవికి ఎంపిక చేయడం ఆశ్చర్యంగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉద్యోగం అంటే దగ్గరలో పోస్టింగ్ కాదు, ఎక్కడ పని చేసినా నేర్చుకోవడమే ముఖ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తాను చిన్నప్పుడు తన తల్లి జయమ్మ నర్సుగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పనిచేసేదని గుర్తు చేశారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు లేకపోయినా విధులకు ఎప్పుడూ వెళ్లేవారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన చాలా మంది యువతీ యువకులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగం మొదట్లో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే మంచి అనుభవం వస్తుందని, ఆ అనుభవం జీవితాంతం ఉపయోగపడుతుందని యువ ఉద్యోగులకు జగ్గారెడ్డి సూచించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ప్రధాన రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 5 గంటల పాటు ట్రాఫిక్ కదలకపోవడంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు. ముందుగానే ట్రాఫిక్ ను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. సముద్రంలో మునిగిపోతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడిన 16 ఏళ్ల లైఫ్ గార్డ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఈ యువకుడిని వైట్ హౌస్ కు ఆహ్వానిస్తూ అతడి ధైర్య సాహసాలకు గుర్తుగా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం అందజేస్తామని ప్రకటించారు. శాంటాక్రూజ్ లోని సీబ్రైట్ బీచ్ లో రాకాసి అలల్లో చిక్కుకున్న బాలుడిని ఏ మాత్రం భయపడకుండా సముద్రంలోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. తర్వాత బాలుడిని అతడి తల్లిదండ్రులకు అప్పగించాడు.
ఈ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్లోని యుద్ధ పరిస్థితుల మధ్య 13 మంది భారతీయ నావికులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకున్నారు. టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న ఎంవి అమీర్ 1 నౌక ఉక్రెయిన్లోని చోర్నోమార్స్క్ పోర్టు వద్ద నిలిచిపోయింది. నౌకకు సమీపంలోని డ్రోన్లు, క్షిపణి దాడులు జరుగుతుండటంతో నావికులు ప్రాణభయంతో గడుపుతున్నారు. మొత్తం 15 మంది సిబ్బందిలో 13 మంది భారతీయులే ఉన్నారు. ఈ ఘటనపై ఫార్వర్డ్ సిమెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తూ SOS పిలుపునిచ్చింది. నావికులను వెంటనే సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం షిప్పింగ్ కంపెనీని కోరింది. అయితే ఈ అంశంపై విదేశాంగ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీయనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్లమెంటుకు వచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి ముందు సోషల్ మీడియాతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. రాహుల్ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ సభలో ఉంటారా లేదా అన్న దానిపై చర్చ సాగుతోంది. హైదరాబాద్లోని తుమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. షేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సమైక్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా చేస్తున్న పనులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నాయకత్వంలో జరుగుతున్న చర్యలను కొనసాగించాలని కోరారు. అమరావతిని విజయవాడ, గుంటూరుతో కలిపి పెద్ద నగరంగా అభివృద్ధి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాజధాని పనులు వేగంగా పూర్తి చేసి నిర్ణయించిన గడువులోగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం 50,999 కోట్లతో 95 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి నెల పనుల్లో మంచి పురోగతి కనిపించేలా అధికారులు పనిచేయాలని చెప్పుకొచ్చారు. భూసేకరణ, నిధులు, అనుమతులు, ప్రాజెక్టుల రూపకల్పనపై అన్ని శాఖలు కలిపి పనిచేయాలని సూచించారు. రాజధాని పనుల పురోగతిని తాను స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని సీఎం స్పష్టం చేశారు. ఇదే ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.